ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. భారీగా జేసీబీలు, డోజర్ల సాయంతో తాత్కాలిక నివాసాలను కూల్చివేస్తున్నారు అధికారులు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా బాధితుల సామాన్లను తరలిస్తున్నారు అధికారులు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 62 ఎకరాల్లో 1850 మంది పేదలు భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. భూదాన్ యజ్ఞ బోర్డు ద్వారా పట్టాలు పొందిన బాధితులు హద్దుల ఏర్పాట్లో అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఖమ్మం వెలుగుమట్లలో నివాసం ఉంటున్న పేదల ఇల్లు కూల్చివేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మొత్తంగా ఇల్లులు ఖాళీ చేయడంతో ఒక్కసారిగా సామాన్లు మొత్తం కూడా ట్రాలీ ఆటోలో వేసుకొని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి. ఇంట్లో ఉన్న సామాన్లు, పిల్లలు అంతా కూడా రోడ్డున పడ్డారు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇంతకుముందు ఉన్న విజువల్స్లో మొత్తం ఉన్న ఇల్లులన్నీ కూడా ఇప్పుడు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా 8-10 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదలకు సంబంధించి గ్రామీణ పేదల సంఘం పేరుతో ఈ ప్రాంతంలో గుడిసెలు వేశారు. గుడిసెలు వేసి నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా తెల్లవారుజాము నుంచి 2000 మంది పైగా పోలీసులు, రెవెన్యూ, పోలీసుకు సంబంధించి అటు మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున కూడా చేరుకొని జేసీబీ, డోజర్ల సహకారంతో మొత్తం ఇళ్లను కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మనతో మాట్లాడేందుకు ప్రాంతం వాసులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఏం చెప్తున్నారు? ఇక్కడ మీరు ఖాళీ చేస్తున్నారా, పోలీసులు ఖాళీ చేస్తున్నారా? నా పేరు రాము అండి. జానపద సంఘం కళాకారుడిగా ఇక్కడ ఉంటున్నాను. నేను గత 8 సంవత్సరాల నుంచి ఈ ఖమ్మంలో భూదాన కాలనీలో గ్రామీణ పేదల సంఘం వారి సహకారంతో ఇక్కడ గుడిసె వేసుకొని ఉండటం జరుగుతుంది. ఈరోజు పోలీసు వారు, రెవెన్యూ వారు, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా ఏకాఏకీన వచ్చేసి నెత్తి మీద ఒక్కసారి గుండు పడ్డట్టుగా మొత్తం జేసీపీలతోటి కూల్చివేస్తూ మరి మా అందరిని కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఎటువంటి ఆధారం నీడ లేకుండా, గూడు లేకుండా మమ్మల్ని అందరూ కూడా నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మరి మీరు కూల్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నిరుపేదలం, మాకు పక్కా ఇల్లు కానీ మళ్ళీ ఎక్కడన్నా 100 గజాల జాగ కానీ ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వం కాపాడుకోవాలి. సార్ మాకు నోటీస్ లేదు సార్, ఏమీ లేదు సార్. మేము వచ్చి 8 సంవత్సరాలు అయింది సార్. వీడికి వచ్చి 8 సంవత్సరాల నుంచి మాకు భూదాన్ బోర్డు వారు మేము 2013లో పెట్టుకుంటే 2014లో మాకు ఇచ్చారు. ఇక్కడ పొసిడింగ్ ఆర్డర్లు కూడా మాకు అందరికి ఉన్నాయి. 1890 కుటుంబాలకి ఇక్కడ మాకు భూదాన్ బోర్డు వారు మాకు ఒప్పచెప్పారు. మేము పేదవాళ్ళం, లేనివాళ్ళం. మాది ఖమ్మం దగ్గరే, లోకలే. నాకు 2 కొడుకులు. నేను ఒక్క ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కావాలి కదా సార్. మరి ఇల్లు కోసం వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, ప్రజల రాజ్యం అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లు కూల్చే రాజ్యం వచ్చింది. హైకోర్టు నోటీసులు ఉన్నాయని చెప్తున్నారు. అసలు మీకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? మీరు ఏమో కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? ఇవాళ దుర్మార్గమైనటువంటి చర్య అండి ఇది. వీళ్ళకి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టులో 2019లో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. చాలా స్పష్టంగా ఇచ్చింది డైరెక్షను. స్టేటస్కో ఇచ్చింది. వాళ్ళ భూములు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ జాగాలు ఎట్లున్నాయో అట్లా ఉంచండి, కూల్చేయొద్దు, హైకోర్టు ఆదేశాలు లేకుండా కూల్చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. జిల్లా కోర్టులో కూడా స్టేటస్కో ఉంది. ఇవన్నీ ఉండగా 2014 నుంచి వాళ్ళు ఉంటారు. ఒరిజినల్ పట్టాలు ఇవి. అయినా కానీ ఏకపక్షంగా ఎవరి ఆదేశాలు లేకుండా కూల్చడం అనేది కొంతమంది ప్రయోజనాల కోసం చేయడం తప్ప ఇవాళ ఇప్పటికిప్పటికీ వీళ్ళని ఇంత దుర్మార్గంగా, ఇంత రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేసి ఒక వెహికల్స్లలో కుక్కి బయటపడడం అనేది ఇది మానవత్వం కాదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన కళ్ళ ముందే ఇల్లు కూలిపోతుంటే చేసేది లేక కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లులన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైనాయి. ఇక్కడ ఉన్న భారీగా పోలీసులు మాత్రం తెల్లవారుజాము నుంచే మోహరించారు. ఎక్కడ కూడా ఎవరిని అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా ఉదయం పూటనే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నం చేశారు. వారందరూ కూడా మాట్లాడి రెవెన్యూ ఈ ప్రాంతంలో ఎవరైతే నివాసం ఉంటున్నారో పునరావాస కేంద్రానికి తరలి వస్తారో వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలను ఇస్తామని కూడా ఇటు రెవెన్యూకి సంబంధించి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా 10 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో తమను బలవంతంగా పంపించడం అనేది కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ.